అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పరిస్థితి ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది. కడప జిల్లాలో మైలవరం, గాలివీడులో తలపెట్టిన సోలార్ పార్కులకు భూసేకరణ ఇంకా కొలిక్కి రాలేదు. రైతుల నుంచి తీసుకుంటున్న భూములకేమో ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు. రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న రెవెన్యూ శాఖ తీరుపై కథనం. రాయలసీమ జిల్లాలో సౌర వెలుగులు నింపాల్సిన సౌర విద్యుత్ ప్రాజెక్టులు కడప జిల్లాలో మాత్రం చీకట్లు ఉసురుకుంటున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించగా కడప జిల్లాలో మాత్రం ఊసే లేకుండా పోతుంది. ప్రధానంగా మైలవరం, తుమ్ముకుంట, గాలివీడు మండలం, తుమ్ముకుంట మండలాలు ఏర్పాటు చేస్తున్న సౌర ప్రాజెక్టులు భూసేకరణ కూడా పెద్ద సమస్యగా మారింది. మైలవరంలో 2 ప్రాజెక్టులు 15,000 ఎకరాలు సేకరించవలసిగా ఇప్పటికే 10,000 ఎకరాలు మాత్రం సేకరించినారు. ఇప్పటి వరకు మైలవరంలో కూడా 5,000 ఎకరాల సేకరణకు రెవెన్యూ అధికారులు ప్రయత్నం చేశారు. అయితే ఈ రెవెన్యూ అధికారులు మాయాజాలంతో మాత్రం రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు సగం అరాకొర్ర మాత్రమే వాళ్ళకి నష్టపరిహారం అందించిన అధికారులు ఇంకా బినామీ పేర్లతో కొంత స్వాహా చేసిన విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అయితే దీని మీద రైతులు ఎప్పటికప్పుడు ఆందోళన చేస్తున్నా అటు అధికారులు కానీ, ఇటు ప్రభుత్వం కానీ, అటు నాయకులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదనేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే అనంతపురం జిల్లా ఇప్పుడు తుమ్ముకుంటకు ఆనుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్పి కుంటలో ఇప్పటికే సౌర వెలుగులు విరజంతో దేశానికి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆదర్శం చూస్తున్న కడప జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులు ముందడుగు పడట్లేదు. ఇంకా భూసేకరణలోనే సమస్యలు రావడంతో 1 అడుగు ముందుకి 4 అడుగు వెనుకన్నా తయారవుతుంది. త్వరలో ఈ సమస్యలన్నీ పరిష్కరించి ప్రధానంగా మన రైతులకు నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు చెప్తున్నారు. సరే, త్వరలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు నాయకులు, అటు అధికారులు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ జగదీష్తో రవికుమార్, ఈటీ న్యూస్.